నెల్లూరు సంతపేట ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష విజయవంతంగా ముగిసింది. మంగళవారం నాడు ప్రారంభమైన ఈ దీక్షను బుధవారం ఉదయం దీక్షలో పాల్గొన్న మహిళలు రేవతికి నిమ్మరసమిచ్చి విరమింపజేశారు. అనంతరం ఆమె పసుపు నీళ్లతో స్నానమాచరించి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంతపేట ఆంజనేయ స్వామి గుడి నుండి రంగనాయకులపేట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఇతర మతస్థులను మెప్పించడానికి గోవింద నామాలను వ్యంగ్యంగా అవహేళనగా మాట్లాడడాన్ని టీవీలో చూసి తీవ్ర బాధతో పార్టీలకు అతీతంగా ఒక హిందువుగా ఈ దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఆంజనేయ గోవింద శ్రీ ఆంజనేయ వరద గోవింద శ్రీ ఆంజనేయ స్వామి ఏడుకొండలవాడ అందరూ దిగండి అమ్మా, అందరూ రండి రండి రండి. శ్రీనివాస వెంకటేశ నీలాల రక్ష గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ బాంధవుడ అనాథ రక్షక గోవింద హిందూ ధర్మాన్ని నాకంటే చిన్న కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి. 3 రోజుల క్రితం హిందూ మతాన్ని కించపరుస్తూ వైసీపీ నాయకులు చేసే రాజకీయ స్వలాభం కోసం గోవింద నామములను అన్య మతస్థులతో వక్రీకరించి అపహాస్యం చేస్తూ పాడినందుకు నిరసనగా హిందువుగా నా మనోభావాలు దెబ్బతిని నా మనసు కష్టంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా నాకై నేను ఇండివిడ్యువల్ గా హిందువుల ప్రతినిధిగా నా వంతుగా నేను ఒక అడుగు ముందుకు వేసి 24 గంటలు ఉపవాస దీక్ష చేసి 24 గంటల తర్వాత ఇక్కడే పసుపు నీళ్లతో స్నానం చేసి ఇక్కడ శ్రీ సంతపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి రంగనాయకులపేట వెంకటేశ్వర్ల స్వామి గుడి వరకు కూడా చెప్పులు కూడా లేకుండా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని, స్వామి మీరు కటాక్షించండి, పాపులని క్షమించండి, చాలా మంది మీ నామాలను అపవిత్రం చేస్తూ వాళ్ళు స్వలాభం కోసం వాడుకుంటున్నారు అని అక్కడ దీక్ష విరమణ చేయబోతున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒకటే, రాజకీయంగా చేయండి. రాజకీయము దేవుళ్ళ మీద, ఏ దేవుడి మీద కూడా, యేసు ప్రభువు కావచ్చు, అల్లా కావచ్చు, వేడుకొండలవాడు కావచ్చు, ఎవరి మీద కూడా రాజకీయం చేయొద్దు. నేను నా దేవుడి పాట ఏ విధంగా పాడుకున్నా కూడా సబబుగా ఉంటుంది. నేను యేసు ప్రభువును గాని, స్తోత్రాలు గాని, అల్లా యొక్క నమాజును గాని వక్రీకరించి పాడితే అపహాస్యం చేసినట్టుంటుంది. దయచేసి రాజకీయ నాయకులకి నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా వైసీపీ మొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, ఈ విధంగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా కలుసుకొని ఉండే నెల్లూరులో ప్రతి ఒక్క కులం మతం వాళ్ళని కూడా మీరు గొడవలు పెట్టేటట్టు చెయ్యొద్దు. నాకు నిన్నటి దినాన ముస్లిం సోదరులు వచ్చి నాకు మద్దతు తెలపడం జరిగింది. అదే విధంగా క్రిస్టియన్ సోదరిమణులు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే మేము అలా ఉన్నాము. మేము ఒకటే చెప్తున్నాము, ఎవరిని కూడా అపహాస్యం చెయ్యొద్దు. ఎవరి మతం వాళ్ళు బాగా చూసుకొని వాళ్ళు దాన్ని పూజలు చేసుకోవచ్చు. ఇదొక్కటే నా నినాదం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇంకొకసారి కానీ
ఎవరైనా చేస్తే నేను పార్టీలకు అతీతంగా అది ఎంత దూరమైనా కూడా ప్రయాణించేదానికి ఆఖరికి నా ప్రాణం పోయేంత వరకైనా సిద్ధంగా ఉంటానని నేను తెలియపరుస్తూ మరొకసారి చివరిగా చెప్తున్నాను, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు నారాయణ సార్ని ఢీకొనే శక్తి లేకపోతే మీరు కూడా అంతకు మించి పనులు చేయండి. మీరు కూడబెట్టుకున్నారు కోట్ల ఆస్తులు విద్యా సంస్థల మీద, ఎక్కడ తీయలేదు. ఆయన బిడ్డల నోటి కాళ్ళది ఆయన కష్టపడి ఆయన అధికార పార్టీ అని కాకపోయినా అధికారం లేకపోయినా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆయనకి ఎవరి అయినా దోచుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా మాకు దోచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలా చేయాల్సి వస్తే మీలాగా మైనింగ్, ఇసుకలు ఇంకా అక్రమంగా చేసేవన్నీ మాకు దోచిపెడతాడు. కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే దాన్ని తప్పు చేస్తే తప్పుగా మాట్లాడు, అంతేగాని ప్రతి దానికి తగుదన. ఈ దీక్ష కూడా నారాయణ సార్ చెప్తే నేను చేశానంట, సిగ్గు లేదంట అయ్యా. ఆయన లండన్ లో ఉన్నాడు, మా పార్టీలో ఒక్కరికి కూడా నేను చెప్పలేదు. నా సొంతం, నా వార్డులో నా దైవమైన శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా నా శరీరము నేను ఉపవాస దీక్ష, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అనే ఒక్క మాటతోటి నిన్నటి నుండి చెప్పులు కూడా లేకుండా ఇక్కడే ఉన్నాను. కాబట్టి దైవాన్ని ఎవరు దూషించవద్దు. దూషిస్తే మేమైతే క్షమించమంటున్నాము, కానీ ఆ దైవం కోపం వస్తే పతనం అయిపోతారు. వాళ్ళకి అలవాటే పెర్రగిల్లి జోలపాటము. సరే, దానికి సంతోషమే, ధన్యవాదాలు చంద్రశేఖర్ రెడ్డి గారు. కానీ ఆయన చెప్తూ నిన్నటి నుండి నేను గొంతు దించుకొని పార్టీలకు అతీతంగా అని నిన్నటి నుంచి నేను చెప్తుంటే ఒక్క పార్టీ లీడర్ అన్నా ఇక్కడ ఉన్నారా? పొంగూరు నారాయణ గారు లండన్ లో ఉంటే నారాయణ సార్ చెప్తే నేను దీక్ష చేశానంట. అంటే నా భర్త అయిన కప్పిర శ్రీనివాసులు ఇండివిడ్యువల్ గా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్పొరేటర్ గా ఎమ్మెల్యేలకు భయం, ఆయన ఓడించను. మాకని ఒక రాజ్యం ఉంది, మేము ఇండివిడ్యువల్ గా చేయగల సత్తా ఉంది. అంతేగాని మీరు ఏదో చెప్పి ఏదో చేసి, ఒకళ్ళు చెప్తే చేసాము, వాళ్ళు కూర్చోమంటే కూర్చోమన్నాము, వాళ్ళు చేయమంటే చేయమన్నాము, అధికారం ఉందని. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉంటే వైసీపీ వాళ్ళతో మంతనాలు, మళ్ళీ వస్తే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళతో మంతనాలు చేసే నీచ బుద్ధి మా ఫ్యామిలీకి లేదు. కాబట్టి మమ్మల్ని కానీ విమర్శిస్తే అంతగా పదింతలు నేనేం చేయను, దేవుడికి చెప్తా సంకనాకిపోతారు. నేను ఇందాకే చెప్పాను, గోవింద నామస్మరణం చనిపోయినప్పుడు పాడతారు, ఎవరు పాడరు. గోవింద గోవింద అంట హిందూ మతం వాళ్ళు అది ఆచరణ చేస్తారు. అలాగే ముస్లింలు ఎవరైనా చనిపోతే వాళ్ళు బాక్స్ లో పెట్టి వాళ్ళ నిష్టగా వాళ్ళ ధర్మం ప్రకారం చేస్తారు. అదే విధంగా క్రిస్టియన్స్ వాళ్ళ ధర్మం ప్రకారం చేస్తారు. అంతేకాని అన్య మతస్థులు, నేను మరలా చెప్తున్నా, అండర్లైన్ ద పాయింట్, దాన్ని రాజకీయ లబ్ధి కోసం భజన చేస్తూ డాన్సులు వేస్తూ పాడితే అది అవహేళన అవుతుంది. నేను యేసు ప్రభువుని చేసినా, అల్లాని ఇంకొకరు చేసినా అది అవహేళన. మేమందరము ఒకటే, మా దేవుళ్ళంతా ఒకటే, కానీ ధర్మాలు ఉన్నాయి కాబట్టి ధర్మాన్ని అనుసరించమని నేను చెప్తున్నాను. మీరు లేట్ అండి, నిన్ననే చెప్పా, హిందువులే అక్కడ కండవా వేసుకొని హిందువులే గోవింద గోవింద అన్నారు. అంతేకాని నేను, ఎందుకంటే మా ఇస్లాం సోదరులు నాకు అన్నదమ్ములు, మమ్మల్ని గౌరవిస్తారు. మా క్రిస్టియన్ సోదరులు మా అన్నదమ్ములు మమ్మల్ని గౌరవిస్తారు. నేను ఏమీ చెప్పను. అన్య మతస్థులు ఎగతాళిగా పాడిచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి, అంతే.